మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు విలాప వాక్యములు 3వ అధ్యాయము 27వ వచనము. యవన కాలమున కాడి మోయుట నరునికి మేలు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు సెలవిస్తున్నాడు. మనము దేవుని భక్తి ఎప్పుడు చేయాలి అంటే, యథార్థముగా ఎప్పుడు బ్రతకాలి అంటే, పరిశుద్ధంగా ఎప్పుడు బ్రతకాలి అంటే, ఎప్పుడో ముసలి వయసు వచ్చినప్పుడు, వృద్ధాప్యంలో కాదండి, యవ్వన కాలంలో పరిశుద్ధంగా జీవించాలి. అప్పుడు నరునికి మేలు. యవ్వన కాలంలో వాక్యాన్ని బాగా ధ్యానించాలి. నరునికి మేలు. యవ్వన కాలంలో దేవునితో సంబంధం కలిగి ఉండాలి. అప్పుడు నరునికి మేలు. యవ్వన కాలంలో అనేక మందికి ఉపయోగపడే బిడ్డగా తయారవ్వాలా. అప్పుడు నరునికి మేలు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో మీరు చూసినట్లయితే యవనస్తులు చేసిన పాపము వలన వృద్ధాప్యంలో ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, మనకు అటువంటివి వద్దు. యవ్వన కాలంలో ఆయన చెప్పిన మాట విందాం. ఖచ్చితంగా వృద్ధాప్యంలో ఆశీర్వాదకరంగా మారదాం. అన్నీ అయిపోయిన తర్వాత దేవుని దగ్గరికి వస్తారండి. యవ్వన కాలం అంతా పాపానికి ఇచ్చేసి ఇంకా ఏమీ చేయలేనప్పుడు దేవుని దగ్గరికి వస్తారు. అలాగుండొద్దు. యవ్వన కాలంలో నీకు బలం ఉన్నప్పుడే, నీకు శక్తి ఉన్నప్పుడే, నీకు మంచిగా పని చేయగలిగినప్పుడు దేవుని దగ్గరికి వచ్చి పరిశుద్ధంగా జీవించి ఆయన పరిచర్య చేస్తే చాలా అంటే చాలా ఆశీర్వాదకరం. నీకే కాదు, నీ కుటుంబానికి కాదు, నీ చుట్టూ ఉంటున్న జనాలందరికీ కూడా నీవు ఆశీర్వాదకరంగా మారుతావు. ఎప్పుడు? యవ్వన కాలంలో కాడి మోసినప్పుడు, దేవుని మాటను నీవు మోసుకొని పాటించినప్పుడు. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, యవ్వన కాలంలోనే ఆయనను తెలుసుకొని రక్షణ తీసుకొని పరిశుద్ధంగా ఆయన చెప్పిన విధముగా కాడి మోసిన దేవుడు మిమ్ములను, మీ కుటుంబములను, మీ చుట్టూ ఉంటున్న ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరంగా నిన్ను మార్చులాగున దేవుడు సహాయం చేయునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. యేసయ్యా, మీకు వందనాలయ్యా. తండ్రి, వృద్ధాప్యంలో కాదు ప్రభువా నీ దగ్గరికి రావడం, యవ్వన కాలంలో నీ దగ్గరికి వచ్చి రక్షణ తీసుకొని నీవు చెప్పిన మాట వింటూ నీ కాడి మోసే భాగ్యము ప్రతి యవ్వనస్తులకు దయచేయండి అయ్యా. ఎవరైతే తండ్రి యవ్వనస్తులు ప్రయాసపడుతున్నారో నీ పని చేయాలని, వారందరినీ నీ కాడి మోసే బిడలుగా ఎంచుకోమని, పని చేపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.